ఏరా, ఏం చేస్తున్నావు? నా బొంద ఏముంది? ఈ ఫైల్ ఎక్కడ ఉంది? సరేరా, నేను వస్తాను. ఓకేరా. ఏంటి వీడు ఇంకా హ్యాపీగానే ఉన్నాడు? గిరి, రే గిరి, నిన్ను ఎండి గారు పిలుస్తున్నారు. ఇప్పుడుంటది వీడికి అమ్మాయి నంబర్ ఇక్కడ 5 minutes పెట్టే టైమింగ్. ఏ పిల్లనికైనా అనుమానం వచ్చేస్తుంది. వేడి పని అయిపోయింది. ఇప్పుడు ఉంటుంది వాడికి మెంటల్ టెన్షను. నాకు ఫుల్ హ్యాపీ. హాయ్ అండి. చేసేయండి. ఏమండి విష్ చేస్తున్నారు, పట్టించుకోరే? నువ్వు పట్టించుకుంటున్నావు కదా. హాయ్. ఏంటి ఇల్లు? ఏమనుకుంటున్నారు ఇల్లు? ఏమే ఏమైందండి? వీళ్ళేమైనా సీతారాములు అనుకుంటున్నారా, లేకపోతే అవార్డు ఫంక్షన్కి వచ్చారా? ఇప్పుడు ఏమైందండి మరి? ఆ గిరిగాని చూడవే, ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఉండనివ్వండి. ఏ, మనం లేవనా నీ ఉద్దేశం? అది వేరే చెప్పాలా మీకు? నిన్ను అడిగాను చూడు, నా చెప్తూ నేను కొట్టుకోవాలి. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను నీకు మొన్న చెప్పాను కదా, అదేంటో చాకచక్యంగా తెలుసుకో. ఆ సీక్రెట్ ఏంటో నాకు వెంటనే తెలియాలి. తెలుసుకొని ఈ రూట్లో కాకుండా ఇంకో రూట్లో పోయి వాళ్ళు విడగొట్టాలి, అంతేగా? అది కాదే. సర్లే, మీకోసం పోతా. మీ బాధ చూడలేకైనా పోతా. ఓసి నా ముద్దులి పిల్లమా, సాయంత్రం మల్లెపూలు తెస్తాలే. మీ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుంది. ఏం చేస్తాం, కలికాలం. హాయ్. హాయ్ ఝాన్సీ. హాయ్. ఏంటి ఒక్కదానివే వచ్చావు? మీ హస్బెండ్ రాలేదా? నిన్నే ఒక్కదానివే వచ్చావే, మీ హస్బెండ్ రాలేదా? రాలేదు. నేను సూపర్ మార్కెట్కి వెళ్తూ మీ ఇల్లు చూసి ఆగాను, అందుకే వచ్చాను. అవునా, లోపలికి రాయితే. ఓకే. తీసుకోండి కాఫీ. థ్యాంక్ యూ. ఇంకేంటి చెప్పండి.
నాదొక డౌట్ అడగనా? ఏముంది అడగండి. ఇన్నిళ్ళ మీ మ్యారేజ్ లైఫ్లో అన్ని హ్యాపీ మూమెంట్సే, అలా ఎలా? ఏముందండి, మనం ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటే, ఫర్ సపోజ్ మొన్న మా ఆయన జోబీలో సేఫ్టీ చూశాను, ఆ తర్వాత షర్ట్ జోబీలో పువ్వులు చూశాను, మొన్నటికి మొన్న ఒక లేడీ నెంబర్ మా ఆయన ఫోన్లో చూశాను. ఇవన్నీ నెగిటివ్గా తీసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనమే బాధపడాలి. నాకు తెలిసి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ఎవరైనా ట్రై చేసి ఉండొచ్చు కదా, ఎవరైనా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. ఏదైనా సరే మనం ఆలోచించే తీరుని బట్టే ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను. వండర్ఫుల్ అండి, నిజంగా గ్రేట్ మీరు. థ్యాంక్ యూ. సరే అండి, వస్తాను. వెళ్ళిరా. బాయ్. ఎవరైనా ఏమైనా మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు, కానీ వాళ్ళని తిప్పికొట్టే తెలివితేటలు, అర్థం చేసుకునే విధానం మన దగ్గరుంటే ఇలాంటి మగవాళ్ళు ఎంతమంది ఉన్నా మనల్ని ఏమీ చేయలేరు.